మరి కార్యక్రమానికి శ్రీకారం పెద్దలు చంద్రారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్వామీజీలకు, సాధు సంతులకు, వివిధ హిందూ సంఘాల అధిపతులకు, అదేవిధంగా కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సూర్యాపేట జిల్లా లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నది. భవిష్యత్తు లోపల మనం ఎలాంటి ఆలోచన చేయాలి, సనాతన ధర్మ పరిరక్షణ కోసము ఎలాంటి నిర్ణయాలు తీసుకోనగా గొప్ప ఉద్దేశంతో కూడా ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా అదృష్టవంతులు అలాంటి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ నేడు ఈ యొక్క మనిషి యొక్క జీవితంలో తన యొక్క కుటుంబము, ఉద్యోగము, పిల్లలు, జాబులు ఇవంతగా జరిగిపోతా ఉంది. కానీ మనమంతా కూడా సంపాదన కోసం పరుగులెత్తున్న సమాజంలో ఉన్నాం. ఆ పరుగులెత్తున్న సమాజం లోపల ఏం జరుగుతా ఉన్నదనేది మనం మర్చిపోతా ఉన్నాం. ఈరోజు హిందూ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ఎంత సంపాదించినా కూడా నా కుటుంబం బాగుందని చెప్పేసి పరిగెడతా ఉంటారు. కానీ ఆ కుటుంబం బాగుండాలంటే సనాతన హిందూ ధర్మం బాగుండక ఆలోచన మర్చిపోతా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఎంత సంపాదించినా, ఏ జాబులు చేసినా, ఎంత ఆస్తులు సంపాదించుకున్నా కానీ నీకు సనాతన ధర్మం బాగుండకపోతే నువ్వు అన్ని కోల్పోతావు. యొక్క హిందువుగా మర్చిపోవద్దు. బంగ్లాదేశ్ లోపల ఏం జరిగింది మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నా. ఉద్యోగం ఉన్నా, ఆస్తులున్నా, మరి ఎంత పెద్ద స్థాయి హోదాలు ఉన్నప్పటికీ కూడా కళ్ళ ముందు ఒక కేవలం హిందువైన కారణంగా ఆడపిల్లల్ని కళ్ళ ముందు హత్యలు చేసి అత్యాచారాలు చెప్పి పరిస్థితులు చూసా, ఆస్తులు లాగుతున్న పరిస్థితులు చూసా. మరి ఆ దేశం నుంచి చివరికి తరిమి కొడుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నా. అంతెందుకు మన దేశంలో భాగమైనటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? కళ్ళ ముందు మన ఆడ కూతురు తీసుకుపోయి మరి వివక్షలుగా చేసి నగ్నంగా బదాల్లో అత్యాచారాలు గావించి హత్యలు చేస్తే దిక్కు లేకుండా పోతున్నాం. అయినప్పటికీ మనలో శరణం రావాలి. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇక్కడ మాతృమూర్తులు ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఈ రోజు మనమంతా కూడా హిందువులుగా జీవిస్తా ఉన్నాం. హిందువులు ఎందుకున్నాం, ఎలా ఉన్నామంటే నాడు జిజియాబాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయి ఆ రోజు మరి మొఘలుల కాలం లోపల హిందువుల ప్రజల దాడుల నేపథ్యంలో ఆలయాలను కూలుస్తా ఉంటే, మనం ఆలోచన కోపాలను వదిలిస్తా ఉంటే అవన్నీ చూస్తూ తలించిపోయిన జిజియాబాయి మరి భావి తరము భవిష్యత్తు హిందువులకి ఇలా ఉండకూడదు, హిందువుల యొక్క భవిష్యత్తు బంగారు బాటలో ఉండాలి అంటే మనం ఇప్పటి నుంచే ఇక దుర్మార్గుల యొక్క అంతుకురాలి, ఈ దుర్మార్గుల యొక్క పాలన అంతం కావాలనే ఉద్దేశంతో గొప్ప లక్ష్యంతో జిజియాబాయి తన చిన్ననాటి కొడుకుని, తనకు పుట్టిన కొడుకుని చిన్ననాటి నుంచే దేశభక్తియుతంగా ఇక సనాతన ధర్మం పట్ల గౌరవంగా, సనాతన ధర్మం కోసం ఎలా నువ్వు ముందుకెళ్ళాలని చెప్పేసి చిన్ననాటి నుంచే ఆ కొడుకు అనేక రకాలుగా తీపిస్తున్నట్టు ఆ కొడుకు పెరిగి పెద్ద ఛత్రపతి శివాజీగా మరి ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎన్ని యుద్ధాలు చేశారు, మొఘలుల యొక్క పాలనని పురుగు తేలంతో పరిగించి వేసి ఈ రోజు హైందవ సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడు. దయచేసి ఏదైతే ఈరోజు ముఖ్యంగా అమ్మాయిలు, హిందువుల అమ్మాయిలు టార్గెట్ ఈ రోజు సమాజంలో చాలా కేసులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ కూడా మీరు సోషల్ మీడియా మాధ్యమం కూడా చాలా విషయాలు చూస్తుండొచ్చు. లవ్ జిహాద్ పేరుతోటి హిందువుల అమ్మాయిలను టార్గెట్ చేసి తీసుకెళ్లి మతం మారుతా ఉన్నారు. ఒక అమ్మాయిని టార్గెట్ చేసి తీసుకెళ్లి మతం మారితే అక్కడ పుట్టిన సంతాన పరంపర అంతా కూడా ఆ యొక్క
మతం వశమైపోతుంది. దీని జాగ్రత్త ఈరోజు ఎన్నో కేసులు కళ్ళను చూస్తా ఉన్నాం, కానీ మనం దాన్ని ఆపలేకపోతా ఉన్నాం. సంస్కారం అనేది పిల్లలకు మొదటి నుంచి మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మన ఇంట్లో చిన్న పిల్లలకు ఆ సంస్కారం అనేక సాంప్రదాయం సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తే ఆ యొక్క భావాచారంతో పిల్లలు పెంచితే కనుక మరి పెద్దైన తర్వాత కూడా ఎలాంటి లోపాలకు గురి కాకుండా చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మిత్రుల చివరి ఒక మాట్లాడుతున్న సమస్య ఇచ్చిపోతా ఉంది. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల లోపల ఏం జరుగుతా ఉందో ఆలోచించండి. రాజచోటి ప్రాంతం లోపల మసీదు ముందు నుంచి వీరభద్రిక రాజని చెప్పేసి మసీదు రాజు ఘటన, అయ్యప్ప స్వామి మీద దాడి చేసిన ఘటన వాల్మీకి కళలు జరుగుతా ఉన్నాయి. అందుకే మొన్న అంచనా తగిన గ్రామాల లోపల క్రైస్తవులైన చర్చి ముందు నుంచి మీ యొక్క పనులు ఇవ్వకూడదు, మంత్రాలు ఇవ్వకూడదు, మీకు పాములు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ యొక్క చర్చి ముందు కూడా రాళ్ళు విసిరి ఆ యొక్క విలేకరుల మంది యాత్ర అడ్డుపడుతున్నారా. అంతేకాకుండా విజయవాడ పక్కన పెడగల గ్రామాల లోపల మరి చుట్టుపక్కల నుండి గ్రామాల ముస్లింలతో ఏకతానికి కలిసి ఆ యొక్క పెడగల గ్రామాల లోపల హిందువులని ఇండ్ల మీద పడి జరిగింది. ఆలయం మీద పడి ఆ యొక్క ఆలయాన్ని ధ్వంసం ప్రయత్నం చేశారు. దాచపల్లి గ్రామం లోపల మరి మన వాళ్ళంతా హిందువులు కూడా జయంతి హనుమంతుడికి రాళ్ళు తీస్తా ఉంటే అక్కడ కూడా రాళ్ళు విసిరి ఆ యొక్క రాళ్ళు ప్రయత్నం చేశారు. దయచేసి ఆలోచన చేయాలి. ఇదే దాచపల్లి గ్రామం లోపల మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఒక హాస్టల్ వచ్చే గ్రామంలో తిరుగుతూ ఇందులో కూడా మబ్బి పెట్టి మొదలు మార్చే ప్రయత్నం చేస్తామంటే ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అడుగున ప్రయత్నం చేస్తే ఆ కార్యకర్త ఇంటి మీదుగా క్రైస్తవుల పాస్టర్లు 200 మంది తీసుకొని దీనికి దాడికి వెళ్ళారంటే ఆ గ్రామం లోపల హిందువులు లేరా? ఎందుకు హిందువులు చలన కలవైపోతా ఉంది? దయచేసి ఈ రోజు ఒకటి ఆలోచన చేయాలి. మన యొక్క ఆలయాలు కాపాడాలన్నా, హిందూ సమాజం బాగుండాలన్నా ముందుగా హిందూ సమాజం జాగ్రత్త అవసరం ఉంది. మన యొక్క ముందు కూడా ఎవరు చెప్పారు, నాడు ప్రతి ఒక్కటి కూడా దేవాలయ కేంద్రంగా నడిచి ప్రతి ఒక్క కళ కావచ్చు, ఉపాధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని కళలు కూడా అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. కానీ ఈ రోజు అవే ఆలయాలు మనం శాపాలుగా మారాయి. ఎందుకు ఈ మాట చెప్తామంటే మనము ఎంతో గొప్పగా ఆరాధించి ఆ భగవంతుని కొలిచి మనము కష్టపడి సంపాదించి నేను అనుకున్న భగవంతుని చెందాలని చెప్పేసి డబ్బులు తీసుకుపోయి ఆ యొక్క భక్తుని కానుకలు వేస్తే ఈ ప్రభుత్వం ఆలయాల మీద రాబందులాగా కూర్చొని ఆలయ తమ్ముడు తీసుకెళ్లి అవన్నీ కూడా ఎవరెవరికో హత్యాత్ర పేరిట, జెరూసలేం యాత్ర పేరిట వాళ్ళు సబ్సిడీలు ఇస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా తిరిగి ఆ డబ్బులతో కూడా వాళ్ళు అక్కడ లబ్ధికొని మన ధర్మం మీదనే దాడి చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఆలయాలు ఏ రకంగా మారిపోయినా ఆలోచన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో జరిగింది నాకెందుకు అనుకోకుండా, ఎక్కడో జరిగింది నాకెందుకు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా మన కుటుంబం వచ్చి ఏ రకంగా బాధ్యత ఆలోచిస్తామో అంతే విధంగా ఇక ధర్మాన్ని కూడా కాపాడడం, ఈ దేశం కోసం పనిచేయడం కూడా మన బాధ్యతగా మన ప్రతి ఒక్కరు కూడా గుర్తిరిగి మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మరి చంద్రరెడ్డి గారు యొక్క కార్యక్రమంలో అవకాశం కూడా వారికి తెలియజేస్తూ చిన్న అంటే ఈ రోజుల్లో కమ్యూనిస్ట్ ఛాన్స్ కావచ్చు, హిందూ వ్యతిరేక ఛాన్స్ కావచ్చు పెరిగిపోతున్న తరుణం లోపల మరి హిందుత్వవాదులు కూడా చిన్న వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ఒక చిన్న న్యూస్ ఛానల్ అంటే యూట్యూబ్ న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించబోతున్నాం. మనకు నేను రాష్ట్రీయ శివసేన రాష్ట్ర అధ్యక్షుడిని, నా పేరు తారవ శ్రీనివాసాచారి. మనకు వేరే రాష్ట్రీయ శివసేన యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పటికీ కూడా ఇది మిగతా హిందుత్వవాదులకు, ఇలాంటి సామూహికులకు మరి అందరూ కూడా అక్కడ అవకాశం కల్పించాలి, ఇంటర్వ్యూ చేయాలి. నాడు దుర్మార్గులు ఏదైతే ఇక చరిత్రను దాచిపెట్టారో అలాంటి చరిత్రను తవ్వి వెలికి తీసి ఇక సమాజానికి చాలు చెప్పడం ఒక ఉద్దేశంతో ఈ రోజు యొక్క న్యూస్ ఛానల్ యొక్క ప్రారంభాన్ని మేము కోరుకున్నాము. దయచేసి మీరందరి యొక్క సపోర్ట్ కూడా కోరుకుంటూ చిన్న లోగో ఆవిష్కరణకు అవకాశం
ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ జై శ్రీరామ్.